ఎలా ఉన్నారు అందరూ? ఇలా క్రంచీ క్రిస్పీ కారపూస ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను వీడియోలో. చాలా క్రిస్పీగా లోపల కారపూస గుల్లగా క్రంచీగా వస్తాయి. మరి వీడియోలోకి వెళ్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను అయితే కేజీ లెక్కలో, తూకం లెక్కలో చెప్పాలంటే ఒక అర కేజీ పచ్చిశనగపప్పు, కేజీ బియ్యం, 50 గ్రాములు సగ్గుబియ్యం, ఒక 3 స్పూన్లు వాము తీసేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ చక్కగా క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ ఒక దానిలో కలిపేసేసుకొని మిల్లు పట్టించేసుకొని మెత్తగా పిండి ఆడించుకోవాలి. ఇక డబ్బాల్లో గిన్నెల లెక్కలోకి వచ్చేసి ఈ డబ్బాతో ఒక పావు డబ్బా పచ్చిశనగపప్పు, 2 డబ్బాలు బియ్యం, 50 గ్రాములు సగ్గుబియ్యం వేసుకున్నాను. 3 స్పూన్లు వాము వేసేసుకొని మిల్లు పట్టించేసేసాను. ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లో పట్టించి జల్లిచ్చేసుకోవాలి నీట్గా. పిండిని మర దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి జల్లించుకుంటే ఉండలు లేకుండా చక్కగా ఉంటుంది. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసేసుకొని బాగా మరుగుతున్న ఆయిల్ని పిండిలో వేసుకోవాలి. ఇందులో టిప్ ఇదేనండి, పిండిలో మరుగుతున్న ఆయిల్ వేస్తే అవి కారపూస చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇక నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. ఇలా పిండిలో ఆయిల్ వేయగానే పొంగు వచ్చినట్టు రావాలి. ఆయిల్ అయితే అంత బాగా కాగాలి. అలా కాగిన ఆయిల్ని పిండిలో వేసేసుకొని, మరి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపాను. ఇక దీనికి సరిపడా కారము, ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం పిండి అంతా ఒకసారి కలపెట్టుకోవాలి. ఇప్పుడు అసలు సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మనం వెళ్తుంటాము ఎవరింటికన్నా, వాళ్ళు కూడా మన ఇంటికి వస్తుంటారు, గెస్టులు వస్తుంటారు. ఇక ఈ సమ్మర్లో అయితే పండగలు అవి లేకపోయినా కూడా చుట్టాల హడావుడి అయితే ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా. మరి ఇలా ఏదైనా స్నాక్స్ చేసి పెట్టుకుంటే ఇంట్లో హడావుడి లేకుండా హాయిగా నలుగురు కూర్చొని తినడానికి చాలా బాగుంటాయి. పిండిని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటే మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ వేయకూడదు. కొంచెం కొంచెంగా పిండి మొత్తం కలిసేలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా వచ్చేలాగా నేను చూపించినట్టు కలుపుకోండి, సరిపోతుంది. ఈ కారపూసలో మనం సగ్గుబియ్యం వేయడం వల్ల, ఈ వేడి ఆయిల్ వేయడం వల్ల కూడా చాలా గుల్లగా వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ కారపూస ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని చక్రాల గిద్దెలో పెట్టేసేసుకొని మనం కారపూసని నొక్కేసుకోవాలి. మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేసుకోవచ్చు. నేనైతే సన్న కారపూస వేస్తున్నాను. చాలా బాగుంటాయి. మా ఇంట్లో సన్న కారపూస అంటే ఇష్టపడతారు. లావుగా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా గిద్దెల నిండా పెట్టేసేసి నొక్కేయటమే. చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఇక ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి నాకు చెప్పండి. సన్నకార పూస అయితే రెడీ అయిపోతున్నాయి. కొంచెం పిండి పెట్టి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా అయినా చేసుకోవచ్చు. ఇలాగా చూసారా ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని ఇప్పటిదాకా చాలా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక సన్న కారపూస అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చినాయో. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. క్రంచీగా క్రిస్పీ కారపూస అయితే రెడీ అయిపోయినాయి. ఇలా చేసి పెడితే ఒక డబ్బా నిండా చేసి పెడితే 2 రోజుల్లో అయితే ఖాళీ అయిపోతాయి పక్కాగా. థ్యాంక్ యూ, బాయ్.